ఈ మధ్య ఉప్పు మీద అంటే సాల్ట్ మీద జరుగుతున్నంత హడావిడి మరి ఇక దేనిపైన జరగట్లేదంటే అతిశయోక్తి కాదు. కొంతమంది ఏమో సాల్ట్ అనేది చాలా ప్రమాదం అని, ఉప్పు చేసేటటువంటి ముప్పు అంతా ఎంత కాదని కొంతమంది అంటారు. కొంతమంది లేదు ఉప్పు ప్రాణావసరం, అందుకే సెలైన్ రూపంలో ఒక్కొక్కసారి శరీరంలో ఈ ఉప్పు తగ్గినప్పుడు దీన్ని సెలైన్ రూపంలో ఎక్కిస్తూ ఉంటాం కాబట్టి ఉప్పు చాలా అవసరం కొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది అసలు ఇవేవీ కాదు, ఈ ఐడైజ్డ్ సాల్టే వాడాలి, లేకపోతే గాయిటర్ వస్తుంది, లేకపోతే ఈ థైరాయిడ్ వస్తుందని కొంతమంది బలవంతంగా ఐడిని కలుపుతున్నారు. కలిపిన తర్వాత ఈ థైరాయిడ్ కేసులు పెరుగుతున్నాయి తప్పితే తగ్గటం లేదు. ఇదంతా చూసిన తర్వాత చాలామందికి కన్ఫ్యూజన్ అయిపోయింది, అసలు ఈ ఉప్పులేమిటి, వీటి గొడవ ఏమిటి అని. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఇదే. అంటే కళ్ళుప్పు, అలాగే రాక్ సాల్ట్ అంటే సైంధవ లవణం, పింక్ సాల్ట్, ఇంకా టేబుల్ సాల్ట్, ఇంకా రకరకాల సాల్ట్లు. అసలు వీటి ప్రత్యేకత ఏమిటి, వీటి గొడవ ఏమిటి, వీటి మధ్య తేడాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. మనం రోజువారీగా వాడుకునేటటువంటి ఉప్పు. ఈ ఉప్పులో భేదాలు అంటే రాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, ఇంకా బ్లాక్ సాల్ట్, రకరకాల సాల్ట్ పేర్లు వింటున్నారు మీరు. వీటి మధ్య తేడాలు ఏమిటి, బేసిక్గా ఇవన్నీ ఒకటేనా, అసలు ఇవన్నీ కూడా న్యాచురల్గానే లభిస్తాయా, కృత్రిమంగా ఏమైనా లభిస్తాయా, అలాగే దీంట్లో ఐడిన్ ఉంటుందా ఉండదా, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, వంట చేయడానికి వంటగదిలో చాలా ముఖ్యమైనది ఏమిటి అంటే ఎవరైనా సులభంగా చెప్తారు ఉప్పు అని. అందుకే ఈ ఉప్పు కోసం గాంధీ మహాత్ముడు సత్యాగ్రహం చేశాడు, అందరికీ తెలిసిందే విషయం. అంటే దాని ట్యాక్స్ని వీటన్నిటిని విధించేటప్పటికి బాగా మండిపోయింది. అంటే ఇంత అవసరం, ఒక రకంగా ప్రాణ అవసరం ఉప్పు అని చెప్పొచ్చు. అందుకే ఇంత గొడవ. ఏ మసాలా లేకపోయినా పర్వాలేదు, కానీ ఉప్పు లేకపోతే ఆహారం రుచించదు. అందుకే భాస్కరుడు కూడా దేనికైనా కొద్దిగంత ఉప్పు చాలా అవసరం అని చెప్పాడు భాస్కర శతకంలో. నార్మల్గా మనకి బయట ఏం దొరుకుతుంది అంటే సాల్ట్ ప్యాకెట్సే దొరుకుతున్నాయి. ఒకప్పుడు అంటే ఒక 30 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం ఉప్పుని బస్తాల్లో పెట్టుకొని, సముద్రపు ఉప్పుని కేవలం ఉప్పు మాత్రమే అమ్మటానికి వచ్చేవాడు. ఉప్పు ఉప్పు అని కేకేస్తూ ఆ వీధులు అంటే వెళ్తూ ఉండేవాడు. కానీ దానిపైన బ్యాన్ విధించారు. దీంతో అలాంటి సముద్రపు ఉప్పు అమ్మటం లేదు, దాంట్లో ఐడిన్ కలిపి బలవంతంగా అమ్ముతున్నారు. దీన్ని ప్యాకెట్ సాల్ట్ అంటారు, లేదా టేబుల్ సాల్ట్ అంటారు. దీనికి తోడు ఇక టీవీలలో ఓదర కొడుతూ ఉంటారు, అంటే ఏ ఉప్పు మంచిది, అసలు ఈ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అని. ఇలాగే ఈ ఉప్పుకి సంబంధించి చాలా చర్చ జరుగుతూ ఉంది. అయితే మీకు ఇక్కడ తెలుసో లేదో, ఆయుర్వేదంలో 6 రసాలు ఉన్నాయి. మధుర, ఆమ్ల, లవణ, కటుతిక్త, కషాయ రసాలు అనేది. మధుర, ఆమ్ల, లవణ. లవణం అంటే ఉప్పు. ఈ ఉప్పు అంటే మామూలుగా ఉప్పు అని అనుకుంటూ ఉంటారు. అయితే కేవలం అన్ని ఉప్పులు ఒకటి కాదు. అసలు ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా 12 రకాల ఉప్పులు ఉన్నాయి. కాబట్టి వీటిని గురించి కాస్త మీకు అవగాహన ఉండాలి. ముందుగా చెప్పుకోవాల్సింది టేబుల్ సాల్ట్ గురించి. అంటే మనం టేబుల్ పైన ఉపయోగించేటువంటి ఉప్పు. ఇది మామూలుగా సర్వసాధారణమైన ఉప్పు. ఇది మామూలుగా నేల కింద కనిపించేటువంటి సెలైన్ మూలకాల నుంచి, సీ వాటర్ బెడ్స్ నుంచి దీన్ని తయారు చేస్తారు. అంటే నేరుగా కాకుండా దీన్ని కొంత ప్రాసెస్ చేస్తారు. దీన్ని కలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఉండేటటువంటి మలినాలు, అలాగే ఖనిజాలు, వీటిని రిమూవ్ చేస్తారు. ఈ మలినాలు అంటారు కానీ దాంట్లో ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ వీటిని తీస్తారు. దీన్ని ప్యూరిఫికేషన్ అంటారు కానీ బేసిక్గా ఏంటంటే ఆ ఖనిజాలని వీటిని వేరుపరుస్తారు. ఇలాగే ఈ టేబుల్ సాల్ట్ తయారవుతుంది. పైగా దీంట్లో మళ్ళీ ఐడిన్ కలుపుతారు. అంటే దీన్ని ఒక గాయిటర్కి ట్రీట్మెంట్ కింద అనుకుంటూ ఉన్నారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది చాలామంది చాలా కాలం నుంచి వాడుతున్నప్పటికీ కూడా ఈ థైరాయిడ్, గాయిటర్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. ఇంకొక ప్రత్యేకమైన సాల్ట్ ఏంటంటే కోషర్ సాల్ట్. అమెరికాలో స్థిరపడినటువంటి మన తెలుగు వాళ్ళకి ఇది అనుభవమే. అమెరికాలో కోషర్ సాల్ట్ అనేది ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీని ఫలకాలు ఉంటాయి కదా, స్ఫటికాలు, అవి టేబుల్ సాల్ట్ కంటే కొంచెం మందంగా, కాస్త పొరలుగా ఉంటాయి. దీన్ని దేనికి వాడతారు అంటే మాంసం పైన చిలకరించడానికి, గార్నిష్ చేయడానికి వాడుతూ ఉంటారు ఎక్కువగా. అలాగే దీని ప్రత్యేకత వేగంగా కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక ఆహారంలో దాన్ని రుచి మారకుండా ఇమ్మీడియట్గా దాన్ని చేయాలనుకున్నప్పుడు దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇక రెండవది అతి ముఖ్యమైనది సీ సాల్ట్, సముద్రపు ఉప్పు. సముద్రపు నీటిని మడులుగా కట్టి ఎండబెట్టి దీన్ని తయారు చేస్తారు.
సముద్రపు ఉప్పు ప్రత్యేకత ఏంటంటే దాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేయరు. అంటే శుద్ధి అనే మాట కరెక్ట్ కాదు, ప్రాసెస్ చేయరు దీన్ని ఎక్కువగా. టేబుల్ సాల్ట్ కంటే కొంచెం పెద్ద సైజు పట్టికలు దీంట్లో ఉంటాయి. అందుకే దీన్ని కళ్ళుప్పు అని కూడా అంటారు. అంటే కళ్ళు అంటే ఉప్పు కళ్ళు అంటారు కదా, అంటే క్రిస్టల్స్ లాగా ఉంటుంది. దీంట్లో సహజమైనటువంటి ఐడిన్ ఉంటుంది, ఎందుకంటే సముద్రం ఆ సోర్స్ కాబట్టి. ఐడిన్ అనేది సీ సోర్స్. అలాగే దీని ప్రత్యేకత జింక్, పొటాషియం, ఐరన్ ఇలాంటి ఖనిజాలు కూడా కొంచెం ఉంటాయి దీంట్లో. దీని కారణంగా దీని రుచి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇక తర్వాతది హిమాలయన్ పింక్ సాల్ట్ లేదా రాక్ సాల్ట్. దీన్ని ఎక్కువగా మార్కెట్ చేస్తారు. కార్పొరేట్ కంపెనీలు ప్రవేశించి ఇక దీన్ని హైజాక్ చేసేసాయి. ఇక దీనికి విపరీతమైన రేట్లు పెట్టారు. ఒకప్పుడు మీకు గుర్తుందా, జస్ట్ ₹1-2 ఇస్తే మారడు ఉప్పు కొలిచి మనకి ఇచ్చేవాడు. ఇప్పుడు అసలు ఇది కూడా అందని ద్రాక్ష పండులాగా అయిపోయింది ఈ సాల్ట్ అనేది. దీనికి రకరకాల పేర్లు పెడుతున్నారు, హిమాలయన్ పింక్ సాల్ట్లని, ఇలాగ రాక్ సాల్ట్లని. ఈ ఉప్పు ప్రపంచంలో చాలా పరిశుభ్రమైనటువంటి ఉప్పు కింద అనుకుంటూ ఉంటారు. ఇది మామూలుగా చేతితోటి తవ్వి సేకరిస్తారు దీన్ని. మామూలుగా పాకిస్తాన్లో ఉండేటువంటి హిమాలయ పర్వత శ్రేణుల్లో ముఖ్యంగా కేవలం ఉప్పు గనుల నుంచి దీన్ని తవ్వి తీస్తూ ఉంటారు. దీని రంగు డిఫరెంట్ షేడ్స్లో ఉంటుంది. అంటే పింక్ సాల్ట్ అంటారు కానీ ఒకప్పుడు పింక్ ఉంటుంది, ఒకప్పుడు కాస్త వైట్గా ఉంటుంది. ఇలా రకరకాలుగా మారుతూ ఉంటుంది, ఎందుకంటే ఖనిజాల పరంగా దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి. దీంట్లో శరీరానికి మేలు చేసేటటువంటి ఒక 84 ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇంకొకటి ఆసక్తికరమైనది ఈ సెల్టిక్ సముద్రపు ఉప్పు. దీన్ని ఫ్రెంచ్లో సెల్ గ్రీస్ అనే పేరుతో కూడా పిలుస్తారు, అంటే బూడిద ఉప్పు అని. ఈ సెల్టిక్ సముద్రపు ఉప్పుని ఫ్రాన్స్ తీరంలో ఆ టైడల్ చెరువుల నుంచి దీన్ని సంగ్రహిస్తూ ఉంటారు. ఇది చూడటానికి కొద్దిగా బూడిద రంగులో ఉంటుంది. చేపలు, మాంసం ఇలాంటి వాటిని వండటానికి, ప్రాసెస్ చేయడానికి దీన్ని బెస్ట్ కింద అనుకుంటూ ఉంటారు. ఇక తర్వాతది ఫ్లూర్ డి సెల్ అని. ఇది ఫ్రాన్స్ అంటేనే ఇక అది ఒక రకమైనటువంటి ప్రత్యేకత. ఇది బ్రిటన్ ఆ ప్రదేశాల నుండి ఆ టైడల్ పూల్ నుంచి దీన్ని సేకరిస్తూ ఉంటారు. మలినాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండ్ పిక్డ్గా నీటి నుంచి తొలగిస్తారు. ఈ తొలగింపు ప్రక్రియ అనేది సూర్యుడు లేనప్పుడు, అదే రోజు మళ్ళీ వేడిగా ఉన్నప్పుడు, గాలి వీస్తున్నప్పుడు మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఒక శ్రమతో కూడినటువంటి ప్రక్రియ కాబట్టి చాలా ఖరీదైనటువంటి ఉప్పు కింద దీన్ని అనుకుంటూ ఉంటారు. దీంట్లో ఉండేటువంటి తేమ వల్ల కాస్త నీలం రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఇది మాంసాహారం, సీ ఫుడ్, ఊరగాయలు, చాక్లెట్, పంచదార పాకం ఇలాంటి వాటిలో ఉపయోగపడుతుంది సాధారణంగా ఇది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది బ్లాక్ సాల్ట్, నల్ల ఉప్పు. ఇది కూడా హిమాలయ ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. ఆయుర్వేదంలో దీన్ని బిడాలవడం అనే పేరుతో ప్రాసెస్ కూడా చేసి తయారు చేస్తూ ఉంటారు. దీన్ని ఆ బొగ్గు, మూలికలు, గింజలు, బెరడుతో కూడినటువంటి కోజాలో ప్యాక్ చేస్తారు. ఇది 4 గంటల పాటు దీన్ని మళ్ళీ కొలిమిలో పెడతారు. దీంతో దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి రుచి వస్తుంది. ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. దీంతో మెయిన్గా పొట్టొబ్బరింపు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గుడ్డు తినని శాకాహారుల వాళ్ళు దీన్ని వాడితే ఆ గుడ్డు తాలూకు రుచిని కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది ఫ్లేక్ సాల్ట్. దీన్ని ఆ బాష్పీకరణం ద్వారా ఉప్పు నీళ్ళ నుంచి సంగ్రహిస్తారు. ఇది చూడటానికి పల్చటి పొరలతోటి ఏకరీతిలో లేనటువంటి తెల్లని కణాలతోటి ఉంటుంది. కానీ దీంట్లో ఉండేటువంటి మినరల్స్ ఆ పరిమాణం కాస్త తక్కువ ఉంటుంది. దీన్ని కూడా ఈ మాంసం ఇలాంటి వాటిని గార్నిష్ చేయడానికి వాడుతూ ఉంటారు. ఇక తర్వాతది బ్లాక్ హవాయ్ ఉప్పు. ఇదో ప్రత్యేకత కలిగింది. దీన్ని బ్లాక్ లావా సాల్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని కూడా నిజానికి సముద్రం నుంచి సంగ్రహిస్తారు. అయితే యాక్టివేట్ చేయబడినటువంటి యాక్టివేటెడ్ చార్కోల్ అంటారు, అంటే బొగ్గు వల్ల ఇది ముదురు నలుపు రంగులో కనిపిస్తుంది. దీని స్ఫటికాలు ఈక్వల్గా ఉండవు. దీన్ని మామూలుగా మాంసాహారం, మెయిన్గా పంది మాంసం, చేపలు ఇలాంటి వాటి నిల్వ కోసం వాడుతూ ఉంటారు. ఈ తర్వాతది రెడ్ హవాయ్ సాల్ట్. దీన్ని టెంపుల్ సాల్ట్ అని కూడా అంటూ ఉంటారు. ఇది కూడా శుద్ధి చేయనటువంటి ఉప్పు, అంటే అన్ప్రాసెస్డ్ సాల్ట్. ఇది లేత ఎరుపు రంగులో ఉంటుంది. ప్రధానంగా దీని ప్రత్యేకత అగ్నిపర్వతాల లావా ఉంటుంది కదా, అది కరిగి బయటకు వస్తూ ఉంటుంది కదా, ఆ లావా తాలూకు ఆ ఖనిజాలు, ఆ తర్వాత ఆ సాల్ట్, తర్వాత చుట్టుపక్కల ఉండే మట్టి వీటితో కూడి ఉంటుంది. దీన్ని ఆహారం కోసం కానీ అలాగే సాంప్రదాయపు వంటకాలకు కానీ దీనికి వాడుతూ ఉంటారు.
తర్వాత చెప్పుకోవాల్సింది స్మోక్డ్ సాల్ట్. అంటే మీకు తేలికనే అర్థమవుతూ ఉంటుంది. ఈ ఉప్పుని 2 వారాల పాటు కట్టెల మీద నిదానంగా పొగబెట్టి తయారు చేస్తారు. అంటే మనం ఇప్పుడు ఎట్లా అయితే తందూరి ఇట్లా తయారు చేస్తూ ఉంటారు కదా, తందూరి ఎలా తయారు చేస్తారు, ఆ స్మోక్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఇది అంతే, తందూరి టీ కూడా అంతే. అలాగే ఇది కూడా దీంతో ఆహారంలో దీన్ని ఉంచినప్పుడు ఆ స్మోకీ టేస్ట్ అనేది అనిపిస్తూ ఉంటుంది. అంటే తందూరి లాంటి ప్రక్రియ ఇది. దీన్ని మాంసాహారం, బంగాళదుంపలు ఇలాంటి వాటిని ఉడికించడానికి వాడుతూ ఉంటారు. దీన్ని తయారీకి రకరకాల చెక్కలు వాడుతూ ఉంటారు కాబట్టి ఆ స్టిక్స్, ఆ పులిగట్టలాగా వాటి తాలూకు టేస్ట్ కూడా దీంట్లో వస్తూ ఉంటుంది. తర్వాత చెప్పుకోవాల్సింది పిక్లింగ్ సాల్ట్. పిక్లింగ్ అంటే ఊరగాయల ప్రక్రియ. దీన్ని ఆహార పదార్థాలని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచాలనుకున్నప్పుడు వాడుతుంటారు. దీంట్లో ఐరన్ ఉండదు కాబట్టి అది ఆ ఆహారాలని ఆల్టర్ చేయదు ఇది. కాబట్టి దీన్ని కలిపినటువంటి ఆహారాలు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. అలాగే వాటి టేస్ట్లో కూడా పెద్దగా తేడా ఉండదు. ఇక ఆయుర్వేద పరంగా మరి ఏ ఉప్పు మంచిది అన్నప్పుడు కొంతమంది కళ్ళుప్పు అంటారు, కొంతమంది సైంధవ లవణం అంటారు, సైంధవ లవణాన్నే పింక్ సాల్ట్ అని కూడా అంటూ ఉంటారు కొంతమంది. అయితే లైట్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి వీటి మీద మీకు అవగాహన ఉండాలి. ప్రధానంగా రసాయనాలండి. అంటే ఎప్పుడైనా టేబుల్ సాల్ట్ అన్నప్పుడు మనం ఆలోచించాల్సింది కృత్రిమ రసాయనాల గురించి. దీన్ని ప్యాకెట్ సాల్ట్ అని కూడా అంటారు. అంటే ప్యాక్ చేసినటువంటి సాల్ట్. మిషన్ల ద్వారా దీన్ని శుద్ధి చేస్తారు. దీనికి సోడియం, క్లోరైడ్, ఐడిన్ అనే 3 లోపతో ఇవన్నీ కలిపి మళ్ళీ అందంగా ప్యాక్ చేస్తూ ఉంటారు. దీన్ని వాడటం వల్ల గాయటరు, గుండె సంబంధ వ్యాధులు వచ్చే దీన్ని అవకాశం తక్కువ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఐడిన్ ఉంది కానీ దీంట్లో సోడియం, క్లోరైడ్ ఇవి ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి కాబట్టి రక్తపోటు పెరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. ఈ సందర్భంగా అసలు ప్యాకెట్ ఉప్పు గురించి మీకు కాస్త అవగాహన ఉండాలి. దీన్ని టేబుల్ సాల్ట్ అని కూడా అంటారు. అంటే అధిక రక్తపోటుకి ఈ ఉప్పు కారణం. మామూలు ఉప్పులో 97% సోడియం క్లోరైడ్, 3% ఇతర మూలకాలు ఇవి ఉంటూ ఉంటాయి. ఇక రాతి ఉప్పు విషయంలో లేదా ఈ రాక్ సాల్ట్ విషయంలో ఈ సముద్రం తాలూకు నీరంతా వచ్చి ఘనీభవించి అది పెద్ద పెద్ద మినరల్స్ కింద, పెద్ద పెద్ద మైన్స్ కింద తయారవుతూ ఉంటుంది, ఎండిపోతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి రాళ్ళు ఉప్పు సేకరిస్తారు. కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఒక ఫిల్టర్డ్ సాల్ట్ అని చెప్పొచ్చు రాక్ సాల్ట్ అనేది. అయితే ఈ రాతి ఉప్పు ప్రయోజనాలు ఏమిటి అనేది మీరు తెలుసుకోవాలి. సాధారణ ఉప్పుని ఎక్కువగా వాడటం వల్ల అధిక రక్తపోటు వచ్చే రిస్క్ ఉందనుకున్నాం కదా. అయితే రాక్ సాల్ట్లో పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ అంతగా ఉండదు. దీంతో కూడా ఉంటుంది, అంతగా ఉండదు. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ రాక్ సాల్ట్ సహాయపడుతుంది. అలాగే అనేక ఖనిజాలు దీంట్లో ఉంటాయి కాబట్టి వ్యాధులు నివారించడానికి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. సైనస్ ట్రీట్మెంట్లో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రాక్ సాల్ట్ అంటే రాతి ఉప్పు అనేది దీన్ని క్యాండిల్లలో కూడా వాడచ్చు. అలాగే నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు ఈ రాళ్ళ ఉప్పుని ఆహారంలో చేర్చుకోవటం మంచిది. కొంతమంది రాతి ఉప్పుని బాడీ స్క్రబ్ కింద కూడా వాడుతుంటారు. మంచి ఆ మృత కణాలన్నీ వెళ్ళిపోతాయి. అలాగే డీహైడ్రేషన్ సమర్థవంతంగా ఇది కంట్రోల్ చేస్తుంది. ఇక రాక్ సాల్ట్ ఆ చిగుళ్ళ నుంచి రక్తం కారుతున్నప్పుడు కూడా దీంతో తోముకుంటే ఆ చిగుళ్ళు శుభ్రం అవుతాయి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇంకా మైగ్రేన్, తలనొప్పికి కారణమయ్యే మెగ్నీషియం లోపాన్ని కూడా ఈ రాక్ సాల్ట్ భర్తీ చేస్తుంది. అయితే ఈ రాళ్ళ ఉప్పుకి సంబంధించి ప్రత్యేకతలు ఏంటంటే దీనిపైన చాలా అధ్యయనాలు జరిగాయి. ఈ సాల్ట్ వల్ల అనేక ప్రయోజనాలతో పాటుగా ప్రత్యేకంగా దీంతో జరిగినటువంటి అధ్యయనాలు ఈ కాన్సెప్ట్కి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. అంటే శాస్త్రీయ అధ్యయనాలు ఏం జరిగాయి అనేది మీరు తెలుసుకుంటే దీనిపైన కొంత మీకు అవగాహన వస్తుంది. ఉదాహరణకు జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం 2017లో ఒక అధ్యయనం పబ్లిష్ చేసింది. దీంట్లో ఈ ప్యాకెట్ సాల్ట్లో చాలా కృత్రిమ రసాయనాలు ఉంటాయని, కాబట్టి ఇది గాయటను తగ్గించాల్సింది పెంచుతుంది, గుండె వ్యాధుల ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుందని పబ్లిష్ చేసింది ఒక ఆర్టికల్. అలాగే ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్స్ అని 2018లో ఒకటి ఆర్టికల్ పబ్లిష్ అయింది. దాని ప్రకారంగా సహజ సిద్ధమైనటువంటి కృత్రిమ రసాయనాలు కలపనటువంటి ఈ రాక్ సాల్ట్ మామూలు టేబుల్ సాల్ట్ కలిగించినంత హాని చేయదని కూడా అది పబ్లిష్ చేసింది. అలాగే జర్నల్ ఆఫ్ హైపర్ టెన్షన్ 2019లో ఈ రాక్ సాల్ట్ అనేది రక్తపోటులో అంతగా ప్రమాదం కలిగించదని, టేబుల్ సాల్ట్ ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని పబ్లిష్ చేసింది. అలాగే డెర్మటాలజీ రీసెర్చ్ అండ్ ప్రాక్టీస్ 2020లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్ ప్రకారంగా ఈ రాక్ సాల్ట్ అనేది
చర్మపు ఆరోగ్యాన్ని, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని పబ్లిష్ చేసింది. ఈ రకంగా చూస్తే మనకి మామూలుగా ఏదైనా సాల్టే, దాన్ని పరిమితంగానే వాడాలి. ఎందుకంటే జనాభాలో 30% సాల్ట్ సెన్సిటివ్గా ఉంటారు. కాబట్టి ఆ కొద్దిగా వాడినా కానీ దానివల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ బాడీ తత్వానికి బట్టి ఆ ఉప్పుని పరిమితంగానే వాడుకోవాలి. అయితే ఆ పరిమితమైన ఉప్పులో కూడా మామూలు బయట కొనేటటువంటి ఈ ప్యాకెట్ సాల్ట్ బదులుగా సైంధవ లవణాన్ని కానీ లేదా పింక్ సాల్ట్ కానీ వాడితే మీకు అంతగా హాని జరగదు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఆ పక్కన ఉండేటువంటి లైక్ బటన్ని క్లిక్ చేస్తే ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.